అదే ఈడ తెలుగుదేశం జనసేన పక్క పెమసాని గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలాగ ఉంటది? పోటీ ఎట్లా ఉండిద్ది అంటే పులి పులి మేక మోళ్ళగా ఉంటది. పులి చంద్రశేఖర్ గారే, మేక కిలార్ రోసయ్య గారు. ఈయనతో పోటీ చేయాలంటే గుంటూరు జిల్లాలోనే ఈయనతో పోటీ చేయలేడు. కాకపోతే వీళ్ళు ఫస్ట్ నుంచి కష్టపడి ఎవరు ఎట్లా బతికారు, ఎట్లా మనం పదవిలోకి వచ్చినాక ఎట్లా మనం వాళ్ళని కాపాడుకుంటూ రావాలి, మనం కూడా సేవ చెయ్యాలి అనే ఈ కుర్రోడు పట్టుదలతో ఇప్పుడు ముంగలకు వచ్చాడు. అది అంటే మొత్తాన్ని గెలిపించుకుంటారు. ఈ పక్క అభివృద్ధి ఎలాగుంది? ఈయన అభివృద్ధి బాగానే ఉంటది గెలిచినాక. సరే, ఇప్పుడు మన అందరికి కోరిక జగన్ ఒక్కసారి గెలిపించండి, నాకు నేను నా ప్రయత్నం నేను చేస్తాను, ఎన్నో పథకాలు పెట్టి చేస్తానన్నాడు. చేసి కొన్ని ఉండోడికి వెళ్ళి ఉండోడికే పెట్టినట్టు 10 ఎకరాలు ఉండోడికి బియ్యం ఇస్తున్నాడు. ఏమీ లేనోడికి పెన్షన్ లేదు, ఉండోడికి పెన్షన్ ఉంది. రవిడిజం వాళ్ళగా ఉంది ఇదంతా. లాస్ట్ కి ఆడు నేను అది చేస్తానని ఏమి చేశాడో, ప్రజల్లో ఏం చేశాడు. కాకపోతే కొంతమందికి చేస్తున్నాడు. వాళ్ళు ఏంది మా జగన్ అన్న అంటున్నారు. అందరికి సేవ చేయాలి కానీ కొంతమందికి సేవ చేసి కొంతమందికి సేవ చేసి ఉండోడెవడా లేనోడెవడా దాన్ని బట్టి ఆడు పాలయ్యి అందరినీ సమానంగా చూడాలి. మరి పెమసాని గారు వస్తే అందరినీ సమానంగా చూస్తాడని మనకి మన అభిప్రాయం ఉంది. ప్రజల్లో అభిప్రాయం పెమసాని వస్తే వాళ్ళ నాన్న బతుకుంటే కొంతవరకు మా ఊరిని బాగు చేసేవాడు. వాళ్ళ నాన్న కొంతకాలంలోనే మధ్యకాలంలోనే చనిపోయాడు. ఇక మా నాన్న కోరికలు కూడా తీరవాలని ఈ కుర్రాడు పట్టుదలతో వచ్చాడు. నేను సంపాదించుకోవాలి నేను అనుకుంటే, ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటే అక్కడే ఉండి సంపాదించుకోవచ్చు వేల కోట్లు. ఈ రాజకీయంలోకి వచ్చి నేను 10 మందికి సహాయపడాలి అని కోరిక ఆ కుర్రోడిలో కలిగింది. మా నాన్న చేయలేకపోయాడు, నేనన్నా చేద్దాము. మరి ఇప్పుడేమో ఏదో మంచినీళ్ళ కార్యక్రమం ఏదో చేశారు. మంచినీళ్ళు ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న పెట్టాడు. అదే స్థాయిలో ఈ కుర్రోడు కూడా ఇది చేస్తున్నాడు. మరి కొంతమంది తీసేయండి అంటే నేను మాత్రం తీసేయను, బిల్లులు వస్తున్నాయి ఎక్కువగా అన్నా కానీ ఇంట్లో వాళ్ళు అది ఎప్పటికీ కొనసాగిస్తానే ఉండాలి కానీ వాటర్ మాత్రం తీసేయకూడదు అని ఆ కుర్రోడు ఇప్పటికి కూడా కొరత లేకుండా సాగిస్తున్నాడు మా వాటరు. ఇక్కడే కాదు, నర్సరాపేట ఏరియా, కొన్ని మన గుంటూరు జిల్లాలో కొన్ని ఏరియాల్లో లేని మంచినీళ్ళు లేని చోట కూడా వాటర్ సప్లై చేశాడు. ఇప్పుడు కూడా ఇక గెలిస్తే కొన్ని మంచి పనులు చేసి అన్ని సౌకర్యాలు చేస్తాడని మన అభిప్రాయం. అది మొత్తానికైతే సాధిస్తాడు. అది దమ్ముంది, చేసే విధానం ఉంది, మాట్లాడే విధానం ఉంది, ఒంట్లో ఓపిక ఉంది, ఇంట్లో డబ్బు ఉంది. అది